ఫస్ట్ థింగ్ చదవండి ఒకసారి, కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. మీకు ఐఆర్ ఉందా మెయిన్స్లో? ఐఆర్ ఉందా? మెయిన్స్లో ఐఆర్ లేదు, ప్రిలిమ్స్ మాత్రమే ఉంది. మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ మీకు ప్రిలిమ్స్లో ఉందా? లేదు. సో బెటర్ నో యువర్ సిలబస్ వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. మీరు దేనికోసం చదువుతున్నారు? సిలబసే మీకు బైబిల్, సిలబస్ అండ్ పీవైక్యూసే మీకు బైబిల్ అంతే. మీకు దాని త్రూనే మీకు నెక్స్ట్ టైం వస్తుందని తెలుసుకోవాలి. మీకు క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది అనేది ఎట్లా చెప్తుంది? ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా చెప్పదు. ఓకే, ఏది చెప్తుంది? మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్తాయి, బీఇట్ యూపీఎస్సీ ఆర్ యువర్ టీఎస్పీఎస్సీ ఆర్ యువర్ ఏపీపీఎస్సీ. ఓకే, మీరు అండ్ మళ్ళీ నేను డన్ కంపారిజన్. యాక్చువల్లీ క్వశ్చన్స్ కూడా సిమిలర్ నోట్లో ఉన్నాయి, యూ విల్ గెట్ టు నో. ఇక్కడ చూడండి మళ్ళీ. సో చూడండి, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్. ఇస్ ఇట్ నాట్ అగైన్ గగన్యాన్, ఆదిత్య L1? మీకు మళ్ళీ తెలుసా ఈ రెండు క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. అంతేనా? ఇప్పుడు మేజర్ థింగ్ ఏంది? గగన్యాన్, ఆదిత్య L1 ఈ రెండు కూడా రీసెంట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చినాయి. అంటే యూపీఎస్సీ లాగా ఎవరికి తెలియని డీప్ గా పోయి అడగట్లేదు, అందరికీ తెలిసిన విషయాలే ప్రిలిమ్స్ లో, పైన ఉన్న విషయాలే కొంచెం ఒక 1 లేయర్ డెప్త్ లో అడుగుతున్నాడు. యూపీఎస్సీ అలా కాదు, యూపీఎస్సీ గోస్ 3 to 4 లేయర్ డీప్. అర్థమవుతుందా? ఇక్కడ తన చేయట్లేదు. అంటే అందరికీ తెలిసిన విషయాలే, అందరికీ నోన్ విషయాలే ఒక లేయర్కి వెళ్ళి అడుగుతున్నాడు. ఓకే, సో ఇది చూడండి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఇక్కడ మళ్ళా వరల్డ్ జాగ్రఫీ ఈజ్ అగైన్ నాట్ దేర్ ఇన్ ద మెయిన్స్, బట్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ప్రిలిమ్స్. వరల్డ్ జాగ్రఫీ అంటే సమ్ డిజాస్టర్స్, సంథింగ్ విచ్ ఇస్ ఇన్ న్యూస్. మళ్ళా సంథింగ్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ ఓన్లీ. వరల్డ్ జాగ్రఫీ అంటే మళ్ళీ వెళ్ళి మొత్తం చదవడానికి ట్రై చేయకండి. నో బ్రాడ్లీ విచ్ మౌంటైన్ ఇస్ వేర్, వాట్ ఇస్ వేర్, ఇవంతా మాత్రమే చదువుకోండి అంతే. అంటే నేను మళ్ళీ ఒక విషయం స్ట్రెస్ చేస్తున్నాను మీకు, టీజీపీఎస్సీ యూపీఎస్సీ ఎందుకు ఇంత డీప్ గా క్వశ్చన్స్ అడుగుతానంటే, యూపీఎస్సీ ఎప్పటి నుంచి పెడుతుంది ఎగ్జామ్స్? 50s 60s నుంచి ఎగ్జామ్స్ కంటిన్యూ చేస్తూ వస్తుంది. అది అంటే ఆల్మోస్ట్ 50 years ఆఫ్ పేపర్స్ యాడ్ చేసేసింది. వాళ్ళకి ఇంక క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రిపీట్ చేయొద్దు, సేమ్ క్వశ్చన్ రావద్దు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కోర్ మీరు తీసుకుంటే వాళ్ళు ఈ కోర్ ఎగ్జాస్ట్ చేసేసినారు, ఈ కోర్లో అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి. సో వాళ్ళు అందుకే పెరిఫెరిక్ పోయి అడుగుతున్నారు క్వశ్చన్స్. మీకు అడుగుతున్న ఐస్ గురించి, మొరెన్స్ గురించి క్వశ్చన్స్ అన్ని అందుకే వస్తున్నాయి. కానీ టీజీపీఎస్సీ పెట్టిన ఫస్ట్ ఎగ్జామ్, ఏపీపీఎస్సీ కూడా రీసెంట్ గానే పెడుతున్న ఎగ్జామ్స్. సో వాళ్ళ దగ్గర ఇంకా కూడా ఈ క్రీమ్ కంటెంటే ఉంది. సో అందుకే మీరు మొన్న మెయిన్స్ చూసిన క్వశ్చన్స్ అందరూ ఆన్సరబుల్ చేసేలాగానే వచ్చినాయి. సో వాళ్ళకి ఇంకా ఈ క్రీమ్ ఎగ్జాస్ట్ కాలేదు, వాళ్ళ క్వశ్చన్ బ్యాంక్ మొత్తం ఫుల్గా ఉంటుంది ఇప్పుడు. సో వాళ్ళు ఇంకా కూడా ఈసారి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే వస్తాయి క్వశ్చన్స్. సో పాపులర్ టాపిక్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. పెరిఫరల్ టాపిక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసినా పర్లేదు, కానీ కోర్ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దెన్ అగైన్ హియర్ అగైన్ ప్రిలిమ్స్. సి దిస్ ఇస్ ఇదేంటి? పాలసీస్ ఆఫ్. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే వచ్చినాయా పాలసీస్? చాలా క్వశ్చన్స్ వచ్చినాయా? సో ఇట్లా యువర్ కరెంట్ అఫైర్స్ పార్ట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, see I'll take some topics of current affairs today, but I'll more orient you how do you take current affairs అని. So I'll show some questions which came in prelims also. APPSC లో కూడా చూపిస్తాను అండ్ TGPSC లో కూడా నేను చూపిస్తాను. how questions came అని చెప్తాను నేను ఒకసారి. కరెంట్ అఫైర్స్. సో PLI లో some things are there. మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా? ఉంది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఉంది, సోలార్ ఉంది. సో చూడండి, ఒక సోలార్ గురించి తీసుకున్నాను PLIకి లింక్ చేసి సోలార్ గురించి. అండ్ ఇట్ ఈస్ అన్ ఈజీ ప్రిలిమ్స్ పిక్. పైన మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ లో చదివినా ఇది కవర్ అవుతుంది. మినిస్ట్రీ ఏది కవర్ చేసిందని ఉంటుంది కదా ఖచ్చితంగా. సి టేక్ ద స్కీమ్, డోంట్ గో ఇన్ టు ద డీటెయిల్ ఆఫ్ ద క్వశ్చన్, బట్ ఏ మినిస్ట్రీ చేసింది అయితే ఉంటుంది కదా. PLIకి సోలార్ మాడ్యూల్స్ ఏది చేసిందని పైననే ఉంటుంది కదా. సో నేను చెప్తున్నా అంటే పైన లెవెల్ కరెంట్ అఫైర్సే అడుగుతున్నారు మీ గ్రూప్స్ లో. అంత డెప్త్కి వెళ్ళి మళ్ళా దీని మీద ఆ సబ్సిడీ ఉందా, ఈ సబ్సిడీ ఉందా అని వెళ్ళలేదు వాడు. 2%, 3%, 4%, 5% అనే డెప్త్కి వెళ్ళలేదు. సో చూడండి అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఇస్ అగైన్ ఆన్ స్కీమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఆన్ వాట్ PLI వాజ్ అ స్కీమ్. యూ కెన్ కన్సిడర్ PLI యాజ్ అ స్కీమ్. మీరు కరెంట్ అఫైర్స్ ని డివైడ్ చేసుకోవాలనుకుంటే వాట్ వాజ్ PLI కాల్డ్? PLI అనేది ఏ సబ్సెట్ నుంచి వచ్చి ఉంటుంది? స్కీమ్స్. వాట్ ఇస్ దిస్? గృహజ్యోతి స్కీమ్. అక్కడ స్కీమ్ అని రాసే ఉంది. అగైన్ ఆ తెలంగాణ స్కీమ్. ఓకే, నెక్స్ట్ చూడండి. వాట్ ఇస్ దిస్? అకార్డింగ్ టు స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ స్పేస్ మార్కెట్ వాల్యూ చైన్? అగైన్ ఆ గవర్నమెంట్ పాలసీ ఆర్ గవర్నమెంట్ చైన్, అంతేనా? అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది? స్కీమ్స్. తెలంగాణ స్కీమ్స్. తెలంగాణనే కాదు, ఇండియా అండ్ తెలంగాణ స్కీమ్స్. సో ఆల్వేస్ ఇంపార్టెంట్ స్కీమ్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
చూడండి మళ్ళా వాట్ ఇస్ దిస్ మహాలక్ష్మి స్కీమ్. ఇక్కడ మళ్ళీ ఐఆర్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ మెయిన్స్. ఏపీఎస్సీలో ఐఆర్ ఉందా మెయిన్స్ కి? ఏపీఎస్సీ వాళ్ళు ఎవరున్నారు? ఏపీఎస్సీ ఐఆర్ ఉందా మెయిన్స్ కి? షూర్, డెఫినెటా? ఓకే. కానీ ఇక్కడ చూడండి ప్రిలిమ్స్ లో అగైన్ బిమ్స్టెక్ అంటే మళ్ళీ మీరు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, నాట్ ఆర్గనైజేషన్స్. ఇండియా దేనిలో పార్ట్ అయి ఉందో ఆర్గనైజేషన్స్ గురించి. బిమ్స్టెక్ లో ఇండియా ఈజ్ అ పార్ట్. ఓకే, దీనిలో కన్ఫ్యూజ్ కాకండి. సో చూడండి ఇక్కడ బిమ్స్టెక్ లో ఇండియా ఈజ్ అ పార్ట్. అక్కడ చూడండి నెక్స్ట్ యుఎన్ గురించి అడుగుతున్నాడు. ఇవన్నీ నేను ఏం చెప్తున్నాను అంటే మళ్ళీ డీప్ క్వశ్చన్స్ కావు. ఓకే, నెక్స్ట్ చూడండి బిఆర్ఐ గురించి అడిగినాడు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి. ఇట్ ఈస్ అగైన్ అ నోన్ క్వశ్చన్. చాలా చైనానేనా బిఆర్ఐ చేస్తున్నది? సో అందరికి తెలిసిందా? బిఆర్ఐ గురించి స్కీమ్ అనేది ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ గవర్నమెంట్ స్కీమ్ వచ్చినా సరే దాన్ని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఈ దానిలో ఇండియా ఎక్కడైతే ఏదైనా ఇంటర్నేషనల్ బాడీలో ఏదైనా అంతర్జాతీయ వ్యవస్థ లోపల ఇండియా మెంబర్ అయి ఉంటే దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ హారిజాంటల్ బేస్ పంపడానికి ట్రై చేయకండి. ఇక్కడనే ఉండండి, కొంచెం కన్సైజ్ మెటీరియల్ పెట్టుకోండి, దాన్ని ఎక్కువ సార్లు రివైజ్ చేయండి. ఎక్కువ మీరు చదివినా దాన్ని మీరు ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ రిటైన్ చేయలేరు. మీరు ఏముంటున్నాడు వల్ల నోబెల్ ప్రైజెస్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అనే ఒక టాపిక్ ఉండిందా నేను ఇంతకుముందు మీకు ప్రిలిమ్స్ సిలబస్ చెప్పేటప్పుడు? దాని నుంచి వచ్చింది ఈ క్వశ్చన్, అంతేనా? అంటే ఎవరెవరు నోబెల్ ప్రైజ్ వచ్చిందో అడిగినట్టు సీదా అంతే. అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనొచ్చా? సో ఎవరెవరు దేనికి చేసినారో దాన్ని పెట్టేసి అయిపోయింది. మళ్ళీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఒకటి రెండు తెలిసినా యూ కెన్ అరైవ్ ఎట్ అన్ ఆన్సర్. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి మళ్ళీ G20 ఇస్ ఇండియా మెంబర్. ఇండియా మెంబర్ కానీ అంతర్జాతీయ సంస్థ గురించి క్వశ్చన్ వచ్చిందా? రాలేదు. అంటే మీరు చదవాల్సిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లోపల వేర్ ఇండియా ఇస్ అ మెంబర్ అండ్ కొంచెం న్యూస్ లో ఉన్నది. G20 ఈజ్ ఆల్వేస్ ఇన్ న్యూస్. ఇండియాలో సబ్మిట్ అయిందా? అందువల్ల వచ్చింది ఈ క్వశ్చన్. చూడండి ఇక్కడ చూడండి స్పోర్ట్స్ పర్సన్ విత్ ద రెస్పెక్ట్ టు స్పోర్ట్స్. దిస్ ఇస్ ఓకే, యూ కెన్ ప్రాబ్లీ ఒక క్వశ్చన్ వచ్చింది స్పోర్ట్స్ నుంచి, మీరు మళ్ళా వెళ్ళి డెప్త్ తీసుకుంటారా లేదా, మళ్ళా రిటర్న్ టు రివార్డ్ రేషియో చూసుకుంటా ఉండండి. అసలు మీరు ఎంత చదివితే మీకు ఎంత రిటెన్షన్ అవుతుంది, మీకు ఎంత రెమ్యునరేటివ్, ఏ సబ్జెక్ట్ ఎంత రెమ్యునరేటివ్. కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో తెలుసా ఎవరికన్నా? ఈ గ్రూప్ 1 పేపర్లో 15, ఓన్లీ 15. I have 25 questions here myself. I have 25 questions myself here. Okay, చూడండి ఇంకా నెక్స్ట్ నేను చూపిస్తాను మీకు ఇంకా. ఓకే, ఇదేం మళ్ళా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గగన్యాన్ అన్నాడు. ఇంతకుముందు చెప్పిన ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చిందని ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ కంట్రీ వాజ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP26 హెల్డ్? మీరు ఏడు చదివిన COP26 హెల్డ్ ఎట్ అనే ఉంటది కదా, అంతే కదా, సింపుల్ గా. అంటే మీరు డెప్త్కి వెళ్ళి కరెంట్ అఫైర్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్పడమే నా ఉద్దేశం. మీకు పైన కనిపించే కరెంట్ అఫైర్స్ పట్ల ఐడియా ఉన్నా సరే ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వబులే. డెప్త్కి వెళ్ళి దాని లోపల ఏం మీటింగ్స్ పాస్ చేసినారో అదంతా ఓకే, కానీ మీరు మళ్ళా డెప్త్కి వెళ్ళి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అట్లా చేయడానికి వెళ్ళకండి. దిస్ ఈ సఫిషియంట్ ఇఫ్ యూ ఆర్ ఓన్లీ ఎయిమింగ్ ఎట్ యువర్ APPSC అండ్ TGPSC ఎగ్జామ్. ఓకే, ఇక్కడ రండి ఇంకా చూడండి. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ నేషనల్ ఐకాన్ ఫర్ ఓటర్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ October 2023. అగైన్ అ ప్లేన్ క్వశ్చన్. పైన మీరు ఒక లైనర్ క్వశ్చన్ కదా, ఇది SSC పాయింట్ టైప్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ వాజ్ కాన్ఫర్డ్ పద్మశ్రీ అవార్డ్? అర్థమవుతుందా? సో అవార్డ్స్, స్పోర్ట్స్ అవార్డ్స్. సో మీకు నాకు 3 థీమ్ చెప్పినాను ఇప్పటివరకు. నేను ఏం చెప్పినాను? ఫస్ట్ వాజ్ స్కీమ్స్, సెకండ్ వాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్ విచ్ ఇండియా ఇస్ అ మెంబర్. ఇండియా మెంబర్ గా ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇప్పుడు థర్డ్ చూడండి నోబెల్ ప్రైజెస్ అనకండి, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్స్ అనుకోండి. ఓకే, బికాస్ నోబెల్ ప్రైజెస్ లో కూడా మాక్సిమం ఫిజిక్స్ అండ్ దీనిలో మళ్ళీ యూ కెన్ కౌంట్ ఇట్ అస్ దిస్ థింగ్ ఆల్సో. ఓకే, మళ్ళీ దాన్ని చూడండి తెలంగాణ స్పెసిఫిక్ థింగ్స్. తెలంగాణ నుంచి ఎవరైనా ప్రామినెంట్ పర్సనాలిటీస్కి ఏదన్నా వచ్చిందా? తెలంగాణ స్టేట్ వాజ్ పద్మశ్రీ అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, మీరు అంతకుముందు ప్రిలిమ్స్ తీసుకుంటే పద్మశ్రీ అవార్డ్స్ గురించి ఇంకో క్వశ్చన్ ఉండింది. మన ఈ జీవం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పద్మశ్రీ అవార్డు అయినాయి. కోవిడ్ వ్యాక్సిన్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి కొన్ని పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి. వాళ్ళ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, సెకండ్ క్యాన్సల్డ్ ప్రిలిమ్స్ పేపర్లో. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ విచ్ కంట్రీ హోస్టెడ్ ది 8th ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2023? IMO ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ అనేది ఒక ఎవ్రీ ఇయర్ అవుతా ఉంటుంది. దానిలో 8th ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ ఎవరు చేసినారని అడిగినాడు అనమాట. అంతే క్వశ్చన్. ఓకే, ఇది మళ్ళీ చూడండి, నేను ఏం చెప్పదలుచుకున్నాను మీకంటే డీప్ అవసరం లేదు. పైన మీరు చదువుతున్న స్క్రోలింగ్ లో దొరికే క్వశ్చన్స్ ఇవన్నీ. తను హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాడు, పైన ఏం కనిపిస్తుందో దాంట్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఈజ్ నాట్ గోయింగ్ డీప్. ఐ మెంట్ టు సే దిస్. ఓకే, కమ్ నెక్స్ట్ చూడండి. మళ్ళా ద అదర్ థీమ్ ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ అయింది చూడండి. మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ థీమ్. ఏంటది? డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అండ్ సెక్యూరిటీ. ఇది ఇంకో థీమ్. డిఫెన్స్ ఎక్సర్సైజెస్ మర్చిపోకండి. అంటే మన కంట్రీ ఇంకో కంట్రీతో కలిపి చేసే ఎక్సర్సైజెస్ కానీ,
వేరే కంట్రీ మన ఇండియాకు చేస్తున్న మిలిటరీ ఎక్సర్సైజెస్ అని అవి వదలకండి. దాని నుంచి కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, లిసన్, ఆల్వేస్ కీప్ అ చెక్ ఆన్ దట్ ఆల్సో. 10, 12, 15 అవుతాయి ఒక 1 year లోపల. ఒక 10 సింబెక్స్ అని అట్లా ఇట్లా అవుతా ఉంటాయి. కొన్ని మీరు నేమ్స్ నుంచి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇండియా జపాన్ కలిసి జిమెక్స్ అంటారు అన్నట్టు ఇట్లా. సో మీరు జే అంటే ఏమని చేసుకోవచ్చు, జపాన్ చేసుకోవచ్చు, అట్లా కొన్ని పెట్టుకోవచ్చు మీరు. సో మీరు 10-15 ఎక్సైజ్ నేర్చుకుంటే ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చినట్టు 1 mark సేఫ్. మళ్ళీ నెక్స్ట్ రండి, చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 countries కండక్టెడ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సదా తాన్సిక్. నెక్స్ట్, ఎలక్షన్ కమిషనర్ గా ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతున్నాడు. ఇది మళ్ళీ ఎస్ఎస్సీ లెవెల్ క్వశ్చన్, సీదా స్ట్రేట్ క్వశ్చన్. అంటే బాడీస్, ఏంది బాడీస్, బాడీస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనుకున్నా పర్లేదు. ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఇస్ అబౌట్ ఆదిత్య L1. ఆదిత్య L1 అగైన్ డెవలప్మెంట్స్ ఇన్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ రండి, సాహిత్య అకాడమీ అవార్డు ఎవరని అడిగినారు. మళ్ళా అవార్డ్స్, ఇంతకుముందు పద్మశ్రీ అవార్డు వచ్చిందా, సో ద థీమ్ ఇస్ అవార్డ్స్. మళ్ళీ ఏమొచ్చింది చూడండి క్వశ్చన్, చంద్రయాన్ 2 ఏపీఎస్సీ గురించి చూడండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి అంతే. సో ఇక్కడ చూడండి మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఎస్పెషలీ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అండ్ బడ్జెట్. మీకు ఒక ప్రిలిమ్స్, ఐ థింక్ సెకండ్ ప్రిలిమ్స్ లో అనుకుంటా, ఏ మినిస్ట్రీకి ఎంత అలొకేషన్ అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాడు. ఈ బడ్జెట్ లో ఏ మినిస్ట్రీకి ఎంత అలాట్ చేసినారు, పంచాయతీరాజ్కి ఎంత బడ్జెట్ పెట్టిర్రు, దీనికి ఎంత బడ్జెట్ పెట్టిన డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాడు. సో మీరు చేయాల్సింది ఏంటి, బడ్జెట్ డాక్యుమెంట్ అండ్ యువర్ ఆల్ ద తెలంగాణ అఫీషియల్ డాక్యుమెంట్స్, దట్ విల్ బి యువర్ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ మీరు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చదువుంటే ఈసారి మెయిన్స్ లో తెలంగాణ ఎకానమీ ఒక 70% ఆన్సర్ అవ్వలేదు. మీకు స్టార్టింగ్ నుంచి ఏది రాలేదు. తెలంగాణ ఆ బుక్ చదువుంటే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అది చదువుంటే ఈజీగా అయిపోయింది. చూడండి నెక్స్ట్, ఇక్కడ చూడండి మళ్ళీ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. ఇది ఎందుకు పెట్టినా అంటే దీని వెనకాల ఉరకకండి. మళ్ళీ ఒక్క క్వశ్చన్ వచ్చిందని హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే డాక్యుమెంట్ వెనకాల చూడకండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే చదివి పెట్టుకోండి తప్ప మీరు రన్ చేయకండి. అర్థమవుతుందా? మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు వచ్చినవే కరెంట్ అఫైర్స్ మీకు. మీరు కరెంట్ అఫైర్స్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తే అది ఇంత విడత అవుతుంది. దట్ యూ కాంట్ డూ. మీరు మీ కరెంట్ అఫైర్స్ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మీరు ఒక మ్యాగజైన్ చదువుతున్నా, మీరు ఒక న్యూస్ పేపర్ చదువుతున్నా, మీరు నేను చెప్పిన వర్టికల్స్ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎత్తుకోండి అంతే. మీరు వచ్చినప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదువుతున్నా సరే దీని మీద స్ట్రెస్ చేయండి. నేను చెప్తున్న వర్టికల్స్ మీద స్ట్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 3 ప్రిలిమ్స్ లో కూడా ఈ థీమ్స్ రిపీట్ అయి ఉంది. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ ఏపీఎస్సీలో కూడా ఇవే థీమ్స్ రిపీట్ అయ్యింది. అది నేను చూపిస్తాను నెక్స్ట్ ఏపీఎస్సీలో. నెక్స్ట్ అండి చూడండి మళ్ళీ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఇట్ ఈస్ అగైన్ అ డాక్యుమెంట్ ఆఫ్ తెలంగాణ. మళ్ళీ ఇక్కడ నుంచి క్వశ్చన్. నెక్స్ట్ చూడండి NHFS 5 మళ్ళీ గవర్నమెంట్ డాక్యుమెంట్. చూడండి ఇది చూడండి మళ్ళీ 95th క్వశ్చన్, ఇంటరిమ్ యూనియన్ బడ్జెట్ 2024-25. సో నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆఫ్ తెలంగాణ. క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్. మీరు ఏమి చూడనవసరం లేదు. అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎంత టోటల్ ఎక్స్పెండిచర్ అడిగినాడు అంతే. వాడు టోటల్ ఎక్స్పెండిచర్ అడిగినాడు. నెక్స్ట్ టైం టోటల్ రెవెన్యూ అడుగుతాడు, లేకపోతే ఎక్స్పెండిచర్ కి రెవెన్యూ మధ్యన డెఫిసిట్ అడుగుతాడు నెక్స్ట్ టైంకి. అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి తన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి. మళ్ళీ ఇంకో క్వశ్చన్, మీకు ఇది ప్రిలిమ్స్ లో వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి ఎట్లా అంటే క్వశ్చన్ తయారు చేయగలుగుతామా లేదా అనేదే పాయింట్. మీ దగ్గర ఒక డేటా ఉంది. ఇప్పుడు ఎగ్జామినర్కి మీరు విషయం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ దగ్గర ఫ్యాక్ట్స్ ఉంటాయి. తను దాని నుంచి ఒక క్వశ్చన్ తయారు చేయాలి. ఎట్లా తయారు చేయాలా? ఒక ఫ్యాక్ట్ ని తప్పు చేయాలి. మిమ్మల్ని ట్రిక్ చేయడమే కదా తన పని. తన దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది, అంటే తెలంగాణలో జనాభా ఒక 4 కోట్లు అని ఉంది. తన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు తను ఏం చేయాలి దాన్ని? ఒకటి, తెలంగాణ జనాభా 4 కోట్ల నుంచి ఇది కరెక్టా కాదా అని అడగాలి మిమ్మల్ని. ఇంకోటి, తెలంగాణ జనాభా 2 కోట్లు అని చెప్పి అడగొచ్చు. అది మీరు తప్పని తెలుసుకోవాలి. సో తన దగ్గర ఒక డేటా ఫ్యాక్ట్ షీట్ ఉంటే దాని నుంచి క్వశ్చన్ తయారు చేయగలుగుతాడా లేదా అనేది పాయింట్. సో మీ దగ్గర ఒకటి ఉంటే దాని నుంచి ఏమైనా క్వశ్చన్ తయారు చేయగలుగుతామా ఆ ఓరియంటేషన్ లో చదవండి. యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్వేస్ షుడ్ బి ఆన్ క్లియరింగ్ ది ఎగ్జామ్. మీకు సబ్జెక్ట్ నచ్చినా, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా సరే, యూ హ్యావ్ టు ఆల్వేస్ లిమిట్ యువర్ సెల్ఫ్ అండ్ సీ దట్ ఓన్లీ థింగ్ యూ వాంట్ టు డూ హియర్ ఇస్ క్లియర్ ది ఎగ్జామ్. ఓకే, మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ అగైన్ ఆన్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఇక్కడ చూడండి మళ్ళీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్. మీకు ఈ దీనికి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి చాలా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, పాలసీ డాక్యుమెంట్స్ నుంచి, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ యూపీఎస్సీలో వస్తాయా? దట్ ఈస్ నాట్ ద కేస్. సో మీకు తెలుసు ఇక్కడ ఏమొస్తుందని. ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి అయితే మీకు ఏం కావాలి తెలుసు. అండ్ వాట్ ఇస్ ద ప్రిలిమ్స్ కట్ ఆఫ్ యూ థింక్ విల్ బి 80 వెరీ సేఫ్. నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే మీరు 150 అడప్ట్ చేస్తారు, మనకు 20 తగులుతాయి అవి ఏదో పెట్టినా. సో మీకు ఎఫెక్టివ్ గా చేయాల్సిన 65 to 70 క్వశ్చన్స్. దానికి స్మార్ట్ వర్క్ చేయండి. చాలా లిమిటెడ్ రిసోర్సెస్ పెట్టుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండండి. ఓకే, సో 85-90 విల్ బి యువర్ సేఫ్ బెట్. దానికి మీరు ట్రై చేయండి. ఓకే, 480 ఇన్ యువర్ మెయిన్స్ అండ్ 85 to 90 in your prelims. Okay,
ఇది గుర్తుపెట్టుకోండి, ఏంటని రాసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్. ఓకే, ఏపీఎస్సీ వాళ్ళు ఎవరన్నా ఒక్కసారి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మీకు మంచిది ఏంటంటే ఇక్కడ తెలుగు మీడియం కూడా రాస్తుంది, మా దాంట్లో రాసలేదు అది. ఓకే, ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ బి అట్రిబ్యూటెడ్ డైరెక్ట్లీ టు ది ఎక్సైజ్ ఆఫ్ డీలిమిటేషన్. అంతేనా? ఇట్ వాజ్ ఎ న్యూస్, వాజ్ ఇట్ న్యూస్? ఇక్కడ తెలుగు చదవండి. పునర్విభజన కసరత్తుకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరిగ్గా ఆపాదించబడతాయి? అండ్ ఏపీఎస్సీ ప్రిలిమ్స్ ఈజ్ అ స్టాండర్డ్ హయ్యర్ దెన్ టీజీపీఎస్సీ ప్రిలిమ్స్. ఏపీఎస్సీ ప్రిలిమ్స్ కన్సిడరబ్లీ ఈజ్ అ స్టాండర్డ్ హయ్యర్ దెన్ యువర్ టీజీపీఎస్సీ ప్రిలిమ్స్. స్టాండర్డ్ హయ్యర్ అన్న టఫ్ అనట్లేదు, మంచిగా ఉందని చెప్తున్నాను. ఏపీఎస్సీ ప్రిలిమ్స్ ఇస్ అ గుడ్ పేపర్. అట్లీస్ట్ పాలిటీ ఈజ్ వెరీ వెరీ నైస్. ఐవ్ సీన్. చూడండి ఇక్కడ డిలిమిటేషన్ గురించి అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ బట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 4th పాయింట్ చూడండి. వాట్ ఇస్ ఇట్? మలబార్ ఎక్సర్సైజ్. వాట్ ఇస్ దిస్ ఎక్సర్సైజ్ అగైన్? మీకు ఇంతకుముందు చెప్పినాను నేను, సెక్యూరిటీ ఎక్సర్సైజ్ అని చెప్పిన దాని నుంచి వచ్చింది. మళ్ళీ ఏపీఎస్సీ టీజీపీఎస్సీ కామన్ పాయింట్స్ ఫైండ్ చేయండి మీరు. ఫస్ట్ వాజ్ కరెంట్ అఫైర్స్, డిలిమిటేషన్, పాలిటీ, న్యూస్. అక్కడ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళా మలబార్ అనే ఎక్సర్సైజ్ సేమ్ వస్తుంది అనట్లేదు నేను, బట్ థీమ్ చూడండి అంటున్నాను. థీమ్ చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ చూడండి, ప్రధాన్ మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన. వాట్ ఇస్ దిస్ స్కీమ్? సో వాట్ ఆర్ దీస్ పీపుల్ కాన్సన్ట్రేటింగ్ ఆన్? స్కీమ్స్. అంటే సేమ్ సెట్ ఆఫ్ మైండ్ సెట్స్. స్టేట్ పిఎస్సీస్ ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది, అదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పడానికి నేను రెండింటిని డివైడ్ చేసి పెట్టినాను ఇక్కడ, విచ్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంటెడ్ యూ టు షో. చూడండి, డిజిటల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్ అగైన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఎన్పిసిఐ వాళ్ళ ప్రోగ్రామే కదా. నెక్స్ట్ చూడండి, సో చూడండి ఇక్కడ మళ్ళా ఇంటరిమ్ బడ్జెట్, ఇంటరిమ్ యూనియన్ బడ్జెట్. అక్కడ కూడా వచ్చిందా బడ్జెట్ క్వశ్చన్? ఇంటరిమ్ బడ్జెట్ గురించి, ఎందుకంటే ఈ ఏపీపీసీ అయినప్పుడు దట్ వాజ్ అన్ ఇంటరిమ్ బడ్జెట్, ఈ ప్రిలిమ్స్ అయినప్పుడు ఇంటరిమ్ బడ్జెట్. సో బడ్జెట్ నుంచి అక్కడ క్వశ్చన్ ఉంది, ఇక్కడ బడ్జెట్ ఉంది. అక్కడ యూనియన్ బడ్జెట్ నుంచి క్వశ్చన్ ఉంది, తెలంగాణ బడ్జెట్ నుంచి కూడా క్వశ్చన్ ఉంది. ఇక్కడ మళ్ళా మీకు యూనియన్ బడ్జెట్ నుంచి క్వశ్చన్ వచ్చింది. అంటే ఐడెంటిఫై ద థీమ్స్. చూడండి నెక్స్ట్ చూడండి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పైప్ లైన్. అగైన్ గవర్నమెంట్ పాలసీ ఆర్ స్కీమ్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పైప్ లైన్. దీని నుంచి బయటికి వెళ్ళట్లేదు చూడండి వాడు, ఓన్లీ దిస్ ఇస్ హిస్ డొమైన్. మళ్ళీ చూడండి, స్టాండప్ ఇండియా స్కీమ్. సో ఫేమస్ గా ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్, మీకు ఎక్కువ సార్లు ఇంపించే స్కీమ్స్ గురించి ఐడియా తెచ్చుకోండి. మన్రేగా, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, మన్రేగా స్కీమ్ గురించి, ఇట్లాంటి స్కీమ్స్, స్టాండప్ ఇండియా స్కీమ్స్ గురించి, ఎక్కడైతే ఉమెన్ పార్టిసిపేషన్ కానీ ఉమెన్ రోల్ కానీ ఎక్కువ ఉంటుందో అట్లాంటి స్కీమ్స్ గురించి, ఏదైతే ఒక స్కీమ్ చాలా ఎక్కువ మార్పులు తీసుకొచ్చిందో అది. ఎన్ఐపి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మన మొత్తం కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్చడానికి వచ్చింది. అంటే మన రోడ్లు, పోర్ట్లు, భవనాలు ఇట్లాంటివన్నీ మార్చడానికి వచ్చింది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పైప్ లైన్ స్కీమ్. అందుకనే క్వశ్చన్ వచ్చింది. సో మీరు ఏపీఎస్సీ టీజీపీఎస్ లో ఏం చేయొచ్చు అంటే, ఫేమస్ కరెంట్ అఫైర్స్ అనేటివి ప్రిలిమ్స్ లో కనబడుతున్నాయి. యూపీఎస్సీలో ఫేమస్ కరెంట్ అఫైర్స్ అనేటివి ప్రిలిమ్స్ లో కనబడవు, మాక్సిమం టైమ్స్ కనబడవు, వస్తే మళ్ళా. కానీ మాక్సిమం టైమ్స్ ఫేమస్ కరెంట్ అఫైర్స్ అన్ని యూపీఎస్సీలో ఇగ్నోర్ చేయబడతాయి. కానీ ఏపీఎస్సీ టీజీపీఎస్ లో జరగట్లేదు. మీ పక్కనున్న, మీ చుట్టూ ఉన్న వాటి నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ వ్యాలిడ్ రిగార్డింగ్ ది ఇంటర్వెన్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ హెల్త్ కేర్. దేని గురించి అడుగుతున్నాడు తెలుసా? ఆరోగ్యశ్రీ గురించి అడుగుతున్నాడు స్కీమ్. మీరు చూడండి 4th పాయింట్ చూస్తే, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ హ్యాస్ బీన్ రివాంప్డ్ బై ఇంక్రీజింగ్ ద ఇన్కమ్ లిమిట్ ఫ్రమ్ 2.5 to 5 lakh per annum. నిజమా? అది నిజమా? ఆరోగ్యశ్రీ గురించి తెలియదు ఎవరికి ఇక్కడ. ఫస్ట్ ఎంత ఉంటుండే ఆరోగ్యశ్రీ? కంబైన్డ్ ఏపీలో కూడా ఎంత ఉంటుండే? ఎంత సంవత్సరానికి ఎంత ఉంటుండే? మనం ఎంత పోవచ్చు హాస్పిటల్ పోతే మనకి ఎంత మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుండే? 2 lakhs, 5 lakhs, 5 lakhs, 5 lakhs, 5 లక్షల రూపాయల వరకు మీకు ఏమైనా గవర్నమెంట్ చూసుకుంటుండే వైఎస్ రాజశేఖర టైం నుంచి కూడా. కానీ ఆడు ఏం చేసినాడు చూడండి, దాన్ని 2.5 lakhs ఉందంట, దాన్ని 5 lakhs చేసినా అని చెప్తున్నాడు. స్ట్రేట్ అవే స్టేట్మెంట్ తప్పది. నేను మీకు ఇంతకుముందే చెప్పిన, ఆ ఎగ్జామినర్ దగ్గర ఒక డేటా సెట్ ఉంటుంది, దాన్ని వాడు మార్చాలా. ఎట్లా మార్చింది? ఇక్కడ 5 నుంచి 10 చేసింది ఏపీ గవర్నమెంట్, 5 నుంచి 10 డబుల్ చేసింది. సో ఆ డబుల్ అనే కాన్సెప్ట్ అట్లనే పెట్టుకున్నాడు వాడు. కాకపోతే దీన్ని ఏం చేసినాడు వాడు? 2.5 నుంచి 5 చేసింది. ట్రాప్ అంటే వాని దగ్గర ఉన్న డేటా. మళ్ళీ ఇంకో విషయం, ఇది మళ్ళీ మీకు వర్కౌట్ కాకపోతే ఏమనకండి, కానీ ఈ ఎక్కడైతే డేటా ఇస్తాడో అక్కడ కొంచెం కాన్షియస్గా ఉండండి. వాడు దాన్ని మార్చడానికి చాలా ఈజీ. 2ని 3 చేయడం, 3ని 4 చేయడం చాలా ఈజీ. అదే ఒక స్టేట్మెంట్ ఉంది అనుకోండి పెద్దది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవారి గురించి అనేక పథకాలు ప్రవేశపెట్టింది అని ఉంది. పెట్టలేదు అంటే అందరూ కాదనే అంటారు. ఇట్లాంటి స్టేట్మెంట్ ని మార్చడం చాలా కష్టం అవుతుంది. కానీ మార్చగలిగిన స్టేట్మెంట్స్ ఏంటి? నంబర్స్ ని ఈజీగా 100 ఉంటే 200 చేయొచ్చు, 1000 చేయొచ్చు, 2000 చేయొచ్చు. ఇవి అన్ని ఎగ్జామినేషన్స్ ప్లే చేసే గేమ్స్. స్మార్ట్ గా కూడా ఉండను కొన్నిసార్లు. ఓకే, ఇది అట్లనే చేసినాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏం చేసినాడు చూడండి, ఎందుకంటే వెన్ జగన్ వాజ్ దేర్ ద మేజర్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఆన్ పోర్ట్స్. అవునా? పోర్ట్స్ గురించి బాగా కాన్సన్ట్రేట్ చేసినాడా? సో హియర్ ఇస్ ఎ క్వశ్చన్. ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ గురించి బాగా ట్రై చేసినారా? చూడండి నెక్స్ట్.
సో మళ్ళీ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ 2023-27. మన దగ్గర కూడా తెలంగాణ ఐపాస్ గురించి, టీఎస్ ఐపాస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందా? మెయిన్స్ లో కూడా వచ్చింది టీఎస్ ఐపాస్ గురించి క్వశ్చన్. అంటే యూసీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో థీమ్స్ ఒకటే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో. కాకపోతే కొన్ని ఈ స్కీమ్స్ అవార్డ్స్ అనేవి దానిలో మెయిన్స్ లో రాలేవు కాబట్టి, బట్ బై అండ్ లార్జ్ గవర్నమెంట్ ఏం చేయదలుచుకుందో దాని మీద మీకు అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేయదలుచుకుంటుంది అనమాట. సింపుల్ ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, దానిలో మీకు ఎంతవరకు తెలుసు, మీ ఒపీనియన్ ఏంది దాని మీద అని తీసుకోదలుచుకుంటుంది. అందుకే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ లో ఎకానమీలో మిషన్ కాకతీయ వల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఏం చేయొచ్చు అని అడిగినారు మిషన్ కాకతీయ గురించి కూడా. సో అట్లా, సో చాలా ష్యూర్ గా ఉండండి, స్కీమ్స్ నెగ్లెక్ట్ చేయొద్దు, ఎవరు చేయొద్దండి అసలు. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ ఇన్ కనెక్షన్ విత్ ది ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ. అగైనా పాలసీ మీరు చూడండి, అది తెచ్చుంటారు. ఇప్పుడు మనకు అంతకుముందు ప్రిలిమ్స్ లో సోలార్ పాలసీ ఒకటి తీసుకొస్తుంది, ఏది తెలంగాణ గవర్నమెంట్, దాని నుంచి క్వశ్చన్ వచ్చింది. బీపాస్ అనేది తీసుకొచ్చింది, దాని నుంచి క్వశ్చన్ వచ్చింది. సో గవర్నమెంట్ ఏవైతే యూజువల్లీ స్టేట్ గవర్నమెంట్స్ పెద్ద ఇన్నోవేటివ్ స్కీమ్స్ తీసుకొని రావు, కానీ సదర్న్ స్టేట్స్ లో ఏమవుతాయంటే బికాస్ ద గవర్నమెంట్స్ ఆర్ మోర్ యాక్టివ్ అండ్ హ్యావ్ మోర్ మనీ, ఇక్కడ స్కీమ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. ఇట్లాంటి ఇన్నోవేటివ్ పాలసీస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది ఇన్నోవేటివ్ పాలసీ. హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా పాలసీ అంటే మళ్ళీ రెన్యూబుల్ ఎనర్జీ కింద వెళ్ళొచ్చా మీరు, అట్లా పోవచ్చు కదా. సో అట్లా చూడండి, ఇక్కడ గ్రీన్ ఎనర్జీ అంటే ఎస్ఏలో గ్రీన్ ఎనర్జీ, ఇక్కడ గ్రీన్ ఎనర్జీ. సో వాళ్ళకు సెట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, ఎవరికి, ఎగ్జామినర్కి, ఏపీఎస్సీకి ఇవి అడగాలి అని ఒక దిక్సూచి ఉందన్నమాట. ఆ దిక్సూచి మీరు పట్టుకోగలిగితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ బట్ చదువుతున్నప్పుడు నేను చెప్పిన ఇవి కాకుండా మీరు కూడా ఎక్స్ట్రా ఏమైనా చేయడానికి ట్రై చేయండి అంతే. సో దిస్ ఈజ్ బై అండ్ లార్జ్ వాట్ ఈస్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, మీకు అర్థమవుతుందా? సో ఐ టుక్ దిస్ టైమ్ జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్ అని. మళ్ళీ ఇంకో విషయం, నేను ఇది చెప్పినాను కానీ మీకు వేరే చాలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఒకటే చదవగా మీరు కరెంట్ అఫైర్స్ ఒకటే, పాలిటీ చదువుతారు, సొసైటీ చదువుతారు, ఎకానమీ చదువుతారు, అవన్నీ చదువుతారు. ఏం చదివినా సరే సిలబస్ చూడండి, చదవకండి, అవసరం లేదు. సిలబస్ లో లేనిది అవసరం లేదు. సిలబస్ లో ఒకవేళ ఒకటి ఎక్స్ట్రా క్వశ్చన్ వచ్చినా పర్లేదు, మీరు అక్కడ మేనేజ్ చేసి రాగలుగుతారు, మీకు ఒక మార్క్ తక్కువ వచ్చినా పర్లేదు. కానీ ఎవడైతే సిలబస్ లేకుండా హారిజాంటల్ గా పెంచుకుంటా పోతా ఉంటాడో, ఇట్లా విడ్త్ పెంచుకుంటా పోతా ఉంటాడో, వాడు రిటెన్షన్ కానీ రిపిటేషన్ కానీ మెయిన్స్ లో చేయలేడు. మీరు ఆ పోయిన ఒక మార్క్ ఇక్కడ వేరే దానిలో మొత్తం కవర్ చేసేస్తారు. ఓకే, సో చాలా స్పెసిఫిక్ మెటీరియల్ పెట్టుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్ సిలబస్ లో ఫిట్ అవుతుందా లేదా అని ట్రై చేయండి. సిలబస్ లో ఫిట్ అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ యూ విల్ డూ ఆన్ దిస్ డే, ఇఫ్ యూ డింట్ స్టార్ట్ ప్రిపరేషన్ ప్రాపర్లీ, టేక్ సిలబస్, స్టిక్ ఇట్ యువర్ స్టడీ హాల్ రూమ్స్. స్టడీ హాల్ రూమ్ లో ఎక్కడున్నా అక్కడ సిలబస్ స్టిక్ చేసుకోండి. మెయిన్స్ పేపర్స్ చూడండి, ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్ అని చూడండి. ఆ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారో మీరు చదివేటప్పుడు, మీరు ఎకానమీ చదివేటప్పుడు అరే ఈ క్వశ్చన్ అక్కడ వచ్చిందా అని మీకు గుర్తు రావాలి. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ యూ వాంట్ టు అచీవ్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్. తర్వాత మీకు అలవాటు అయిపోతుంది, మీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు కొంచెం చదివిన తర్వాత ముందే మీరు ఈ క్వశ్చన్స్ చదువున్నారు కాబట్టి ఈ ఏరియా ఇంపార్టెంట్ మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ సిలబస్ చూడకపోయినా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడకపోయినా, దట్ విల్ నాట్ బి పాసిబుల్. ఓకే, ఎవ్రీ యూపీఎస్సీ టాపర్ డస్ ద సేమ్ థింగ్. సిలబస్ ఇస్ ఇస్ బైబుల్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రియంబల్ లాంటివి. మీకు నెక్స్ట్ ఎగ్జామ్ లో ఏమొస్తాయో తెలుసుకునే సూచిక అంటారు కదా, ఆదేశిక సూచికనే. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? ప్రియంబల్ ఇస్ కాల్డ్ వాట్? ప్రియంబల్ ఏమంటాం? ప్రవేశిక. ప్రవేశిక లాంటివి అంటే నెక్స్ట్ ఎగ్జామ్ లో ఏమొస్తాయో తెలుసుకునే ప్రవేశిక లాంటివే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే.